హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దానిలోకి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఆ ముక్కలకి బాగా పట్టాలన్నమాట ఆ పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. సో తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వాటిని ఉడికించండి. మధ్యలో చికెన్ అనేది తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో చికెన్ అనేది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, చాప్డ్ ఆనియన్స్, కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఆనియన్ అనేది కొంచెం మగ్గిన తర్వాత దానిలో పసుపు వేసుకోండి. సో ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అంటే బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. సో తర్వాత ఆనియన్లోకి మనం ఉడికించిన చికెన్ ఉంది కదా, సో దాన్ని వేసేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దానిలోకి ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ముక్కలు అనేది బాగా ఫ్రై అవ్వనివ్వండి. ముక్కలు అనేది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని చికెన్ మసాలా వేసుకొని కలుపుకోండి. సో కలిపిన తర్వాత కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసుకొని మిక్స్ చేసుకొని జస్ట్ 2 minutes అలా హీట్ అయిన తర్వాత దించేసుకోండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ దట్స్ ఆల్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.